కొనిదెల శివశంకర వరప్రసాద్ గారిని చిరంజీవిగా పరిచయం చేసిన సినిమా పేరేమిటి? ప్రాణం ఖరీదు, ఇది కథ కాదు, మన ఊరి పాండవులు, పునాది రాళ్ళు. ఆన్సర్ ప్రాణం ఖరీదు. సెప్టెంబర్ 22, 1978లో విడుదలైన ప్రాణం ఖరీదు. నిజానికి పునాది రాళ్ళు సినిమా ద్వారా చిరంజీవి గారు సినీరంగ ప్రవేశం చేశారు. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల పునాది రాళ్ళు సినిమా 1979 జూన్ 21న విడుదలైంది. అంటే ప్రాణం ఖరీదు సినిమా విడుదలైన దాదాపు 8 నెలల తర్వాత పునాది రాళ్ళు సినిమా విడుదలైంది. అందువల్ల కొనిదెల శివశంకర వరప్రసాద్ గారిని చిరంజీవిగా తెలుగు ప్రజలకి పరిచయం చేసిన ఘనత ప్రాణం ఖరీదు సినిమాకి దక్కింది. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా 10 కోట్ల కలెక్షన్ చేసిన సినిమా మన మెగాస్టార్దే. ఆ సినిమా పేరేమిటి? ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, ఖైదీ, స్వయం కృషి. ఆన్సర్ కోసం వీడియో చివర్లో చూడండి. దీనికి సమాధానం ఘరానా మొగుడు. 1992లో దక్షిణ భారతదేశపు బాక్సాఫీస్ని షేక్ చేసి 10 కోట్ల కలెక్షన్ కురిపించింది ఘరానా మొగుడు.